పాతకొండాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే మనస్తాపంతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేసిన సంఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే మనస్తాపంతో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ దిమ్మెలను అర్ధరాత్రి కూల్చివేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాతకొండాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో బీఆర్ఎస్ టీడీపీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి పోటీ చేసి 422 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్టీ నాయకులు ఎన్నికలు జరిగిన నాటి నుండి తరచూ వివాదాలకు దారితీస్తున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్ అభ్యర్థి తనకు మద్దతు ఇచ్చిన పార్టీ నాయకులతో నిన్న గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దీంతో రాజకీయ కక్ష పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చివేశారు. ఎప్పుడూ సామరస్యంగా జరిగే ఈ ఎన్నికలు రాజకీయ కక్ష పెట్టుకొని ఇలాంటి సంఘటనలకు పాల్పడడం ఏమైనా బాగుందా అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. అధికారులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉందనే అహంకారంతో గ్రామంలో అలజడి లేపుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో అందరూ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరారు. కొండాపురం గ్రామం, చిలుకూరు మండలం, సూర్యాపేట జిల్లా. నా పేరు వేనేపల్లి ఉపేందర్. మా గ్రామంలో గత నెల 14వ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సిపిఎం టీడీపీ టీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కత్తిబాబు గారిని 420 పైచిలుకు మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అలాగే 8 వార్డులు గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న విజయోత్సవ సభ నిర్వహించుకోవడం జరిగింది. విజయోత్సవ సభలో భాగంగా నిన్న సాయంత్రం 8 గంటలకు మా ర్యాలీ క్లోజ్ అయింది. ఈ ర్యాలీని, మా విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సూరపల్లి సందీప్ అనే వ్యక్తిని రెచ్చగొట్టి సుమారు రాత్రి 10 గంటల సమయంలో టీఆర్ఎస్ దిమ్మెని ట్రాక్టర్తో గుద్దిచ్చి దిమ్మెని కడ్డీని ఇరగొట్టి జెండాలన్నీ కింద వేయడం జరిగింది. అట్టి సమయంలో ఉన్న మా కార్యకర్తలు ట్రాక్టర్ తగలబెడతాం, వాళ్ళ ఇంటి మీద పోతాం అన్నా కూడా మేము వాళ్ళని సముదాయించి ఎటువంటి గొడవలు లేకుండా పోలీసు వారికి తెలియజేసి అతన్ని ట్రాక్టర్ని పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది. దిమ్మె కూలగొట్టిన విషయం మాకు తెలవకముందే కూలగొట్టిన 1 నిమిషాలకే కాంగ్రెస్ గ్రూపుల్లో షేర్ చేసి 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రజాస్వామ్యం అని రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో షేర్ చేస్తూ గ్రామ ప్రజల్ని అలజడి సృష్టిస్తూ గత 10 సంవత్సరాల్లో కొండాపురం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవలు కానీ ఏవీ లేవు. అన్ని పార్టీలలో అన్నదమ్ముల్లాగా ఎలక్షన్ 2 రోజులు ఉండి తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉండేది. కానీ గత 2 సంవత్సరాల నుంచి గ్రామంలో అలజడులు సృష్టించడం, కులాలకు బూయటం, మతాలకు బూయటం, రెచ్చగొట్టడం, పార్టీల పేరుతో గొడవలు చేయటం, ఇలాంటి చర్యలు చేస్తున్నా కూడా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మా కార్యకర్తలు మీరు సముదాయించి ఎటువంటి గొడవలు పోకుండా గ్రామంలో ప్రశాంతంగా ఉండే విధంగా తీసుకొస్తున్నాం. కానీ మేము ఎంత సైలెంట్గా ఉంటున్నా కూడా అవతల ఇంకా రెచ్చగొట్టి ఈరోజు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఈరోజు ఉదయం కూడా ఒకళ్ళిద్దరిని ఎందుకు ఇట్లా చేస్తున్నారు అడిగినా కూడా ఇంకేం చేయమంటారు మమ్మల్ని, ఇంతకన్నా ఇంకేదేం చేస్తామని ఆ విధంగా మాట్లాడుతున్నారు. కోదాడ ఎమ్మెల్యే గారికి మేము మా విజ్ఞప్తిగా చెప్తున్నాం, మీరు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోకపోతే మీకున్న మంచి పేరు కూడా పోతుందని మా యొక్క మనవి. మా గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా గ్రామం ఏందో మేమేందో మీకు కూడా తెలుసండి. 2 సార్లు జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. మేము ఊళ్ళో అభివృద్ధి విషయంలో పోటీ పడాలి కానీ గొడవల విషయంలో పోటీపడి ఇట్లా రెచ్చగొట్టి కార్యకర్తలు ఇళ్ళ మీదకి పోవటం, దిమ్మెలు కూలగొట్టడం, మీ అంతు దూస్తాను బెదిరియటం, మీకు ఇల్లులు రావని బెదిరియటం, రకరకాల బెదిరింపులు చేస్తున్నాం. మేము ఓపిక ఉంటున్నాం. గత 10 సంవత్సరాల్లో మేము ఏ పార్టీ అని చూడకుండా పింఛన్లు ఇప్పించడం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, పార్టీ అనే భేదం లేకుండా మేము చేసుకుంటూ పోయినాం. కానీ ఈరోజు ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడతారని మేము కల్లో కూడా ఊహించలేదు. గ్రామాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచాలని మేము పోలీసు వారిని కానీ ముఖ్యంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారిని వేడుకుంటున్నామని చెప్తున్నాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.